వెల్కమ్ బ్యాక్ టు మై లెఫ్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా స్టైల్లో కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలనేది చూపిస్తూ వచ్చేసేయండి. నా స్టైల్లో అంటే చపాతీకి కానీ పుల్కాకి కానీ జీరా రైస్కి కానీ చాలా బాగుండిద్ది అనమాట. ఫ్రెష్ క్రీమ్ ఇలాంటివి ఏమీ వాడకుండా అయితే చేస్తాను, అది చూపిస్తాను ఎలా అనేది వచ్చేసేయండి. ఫస్ట్ అయితే దాటికి కావాల్సిన మసాలాకు కావాల్సినవి అయితే చూపిస్తున్నాను. 1 ఇంచు అల్లం, అంతే ఎల్లిపాయలు అనమాట, జీడిపప్పు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అయితే నేను ఒక 4 తీసుకున్నాను. ఆనియన్స్ అయితే మీడియం సైజు ఒక 1 అయితే తీసుకున్నాను అనమాట. జీడిపప్పులు వచ్చేసి 12 నుంచి 11 దాకా అయితే వేసుకోవచ్చు, మన క్వాంటిటీ తగ్గట్టు అయితే వేసుకోండి. ఇట్లా వేసుకొని పచ్చిమిర్చి కూడా 1 ఇంచు వేసుకొని మంచిగా వాటర్ అయితే అవి మునిగే దాకా వేసుకొని ప్యాన్లో సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనియాలన్నమాట. టమాటాలు అవన్నీ చూసారు కదా, ఇట్లా బాయిలింగ్ అవుతుంది కదా, ఆ వాటర్ అన్నీ కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. కొంచెం వాటర్ ఉన్నాయనగా కట్టేసుకుంటే చల్లారే దాకా ఉంచుకొని మిక్సీ చేసుకుంటే ఆ వాటర్తోనే మనకి మెత్తగా అయితే అవుతుంది ఇది మసాలా. లేదు అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, బరకగా కాకుండా స్మూత్గా అయితే పట్టుకోవాలన్నమాట. అందుకని కొంచెం వాటర్ ఉండగానే చూసేసుకోండి. ఇప్పుడైతే నేను జీడిపప్పులు వేయించడానికి నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట. మీరు బటర్ అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసేసుకోవచ్చు. నేనైతే ఇంక జీడిపప్పులు కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుందాం. అటు మాడకూడదు, ఇటు ఉడికినట్టు ఉండకూడదు అనమాట. కరెక్ట్గా అయితే ఫ్రై అవ్వాలి. ఫస్ట్ మనకి ప్యాన్లో ఉన్నప్పుడు అట్లా వేగలేదేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ బయటికి తీసేసరికి కలర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం ఈ కలర్లో ఉన్నప్పుడే బయటికి అయితే తీసేసేయండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరైతే జీడిపప్పులు తీసుకొని నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే బటర్ అనమాట, బటర్ వేసేసుకొని, బటర్ లేకపోతే అచ్చం నెయ్యితో అన్న చేసేసేయచ్చు అనమాట. ఈ బటర్ ప్లేస్లో ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి వేసేసుకొని మంచిగా అది కూడా కొంచెం హీట్ అయ్యాక షాజీరా వేసుకోవాలి. షాజీరా కానీ లేదా షాజీరా ప్లేస్లో జీలకర్ర కానీ వేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ ఏమీ అవసరం లేదు, ఉట్టి షాజీరా వేస్తే చాలన్నమాట. ఇలా షాజీరా వేసి కొంచెం బటర్లో మంచిగా మిక్స్ అయ్యాక చూసారు కదా, నేను మసాలాని ఎంత స్మూత్గా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఆ బటర్లో మొత్తం పచ్చివాసన పోయేదాకా ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. పేస్ట్ని మొత్తం కొంచెం ఆయిల్ పైకి రావాలి, అట్లాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఉప్పు కారం ఇవన్నీ వేయకూడదు అనమాట. చూసుకుంటూ వేసుకోవాలి. ఇట్లా బబుల్స్ మీదకైతే వస్తూ ఉంటే కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బటర్లో. చూసారు కదా, ఇట్లా మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఆ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట కొంచెం. అట్లాగే ఇప్పుడైతే పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అంతే కారం, ఉప్పు అనమాట. సాల్ట్ మనకి తగ్గట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు కారం బటర్ మసాలా కాబట్టి కొంచెమే వేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనకు కొంచెం కారం అయితే కలర్ రావాలి కాబట్టి కాశ్మీరీ కారం అయితే వేస్తున్నాను. ఇది మంట ఉండదు కానీ కలర్ అయితే ఉంటుందన్నమాట. కాశ్మీరీ కారం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. బటర్లో మళ్ళీ కొంచెం బటర్ పైకి తేలేదాకా ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, కలర్ అయితే చాలా చేంజ్ అయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. ఈ స్టేజ్లో మనకి క్వాంటిటీ ఎంత కావాలి అనేది వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట. అంటే మనకి సూప్గా కావాలా, మనం బటర్ నాన్లో అట్లా చూసుకొని, రైస్లో కానీ చూసుకొని అయితే మంచిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మరిగిస్తే మాత్రం థిక్నెస్ వచ్చింది. మనం జీడిపప్పులు వేసాం కాబట్టి థిక్గా అయితే వచ్చింది అనమాట. నో ప్రాబ్లం, వాటర్ అయితే చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా అయితే నేను వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. నాకైతే జీరా రైస్లోకి అయితే చేస్తున్నాను అనమాట. పన్నీర్ ఏమో ఇట్లా క్యూబ్స్ లాగా అయితే ఈ సైజులో కట్ చేసుకున్నాను నేను. నాకు ఈ సైజు కావాలి, మీకు కొంచెం పెద్ద సైజు కావాలన్నా లేదా ఇంకొంచెం చిన్న సైజు కావాలన్నా మీరైతే చూసి చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇంతలోకి ఇక్కడ చూసారు కదా, పొంగొచ్చి మంచిగా మరుగుతుంది అనమాట వాటర్. ఇంక అందులో పన్నీర్ వేసేసుకుందాం. అప్పుడు మంచిగా పట్టిద్ది. మనం కట్టేసుకోవడానికి ఒక 10 మినిట్స్ ముందు పన్నీర్ కనుక వేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. ఇంక ఇట్లా పన్నీర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా అయితే నేను ఉడకనిస్తాను. ఈ వాటర్లో మంచిగా పన్నీర్కి అయితే పట్టి పన్నీర్ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా అట్లా కదపనట్టు కదపాలన్నమాట. పన్నీర్ని మాత్రం చూసారు కదా, ఇట్లా స్మూత్గా అయితే కదపాలి. 10 మినిట్స్ అన్నాను కదా, ఒక 5 మినిట్స్కి అట్లా చెక్ చేసుకోవాలి అది ఉడుకుతుందా లేదా అనేసి. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా బబుల్స్గా మంచిగా ఉడికింది. పన్నీర్కి కూడా మనకు మసాలా మొత్తం పట్టింది అనమాట. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ కాజు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాజు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకుంటే మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యూజ్ చేసుకొని
కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. అంతే బటర్ కూడా అనమాట. బటర్ కూడా వేసేసుకొని మంచిగా అయితే పడుతుందనమాట. మనకు కన్సిస్టెన్సీని చూసుకొని మీరైతే దింపేసుకోండి. నేను చూపిస్తున్నా చూడు. ఇప్పుడు కట్టేసేటప్పుడు కొంచెం వాటరిష్గా ఉన్నా కానీ మనం కట్టేసి మనం తినే టయానికి చూసారు కదా కొంచెం తిక్కుగానే అయిద్ది. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఉండిద్ది అనమాట. ఇట్లా నేను ఈ కన్సిస్టెన్సీలో కట్టేసుకున్నాను అనమాట స్టవ్. అందుకని ఇప్పుడు నేను తినే టయానికి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట. అందుకని మీరు కూడా చూసి అయితే కట్టేసుకోండి. నచ్చిందా రెసిపీ కమెంట్ చేసేసేయండి. అంతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంతే సపోర్ట్ చేసేసేయండి. మీకు ఏమనిపించిందో అంతే కమెంట్ చేసేసేయండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీ